హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. వీడియో చూసే వాళ్ళందరికీ ఒక చిన్న రిక్వెస్ట్, చూసిన వాళ్ళు తప్పనిసరిగా వీడియోకి అయితే ఒక లైక్ కొట్టండి. నిన్న మన సబ్స్క్రైబర్ ఒకరైతే హాయ్ చెప్పమన్నారు. వాళ్ళ కోసం అయితే ఒక పెద్ద హాయ్. ఇదైతే సాయంత్రం పూట వీడియో. సాయంత్రం స్నాక్స్గా అయితే పకోడీలు చేశాను. ఈ మధ్య పకోడీలు ఇలాంటి స్నాక్స్ చేయకైతే చాలా రోజులవుతుంది. అందులో నిన్న వాతావరణం చల్లగా ఉంది. ఇంట్లో కూడా తినడానికైతే ఏమీ లేవు. అందుకని పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత అయితే ఇంకా పకోడీలు చేశాను. పకోడీలు మనం ఫాస్ట్గా చేయాలంటే ఎక్కువ టైం పట్టకుండా ఫస్ట్ పొయ్యి మీద బాండీ పెట్టేసి ఆయిల్ వేసి గ్యాస్ అనేది బాగా సిమ్లో పెట్టేసేయండి. ఆయిల్ హీట్ అవుతూ ఉంటుంది. ఈలోపు మనం ఉల్లిపాయలు అవన్నీ కట్ చేసుకొని మనకు కావాల్సిన పిండి అది తీసుకొని ఇంకా పిండి అది కలుపుకొని రెడీ చేసుకోవచ్చు. మనం పిండి కలిపి రెడీ చేసేటప్పటికి ఆయిల్ అనేది హీట్ అయితే అప్పుడు త్వరగా మనం పకోడీలు వేసుకోవచ్చు. పిల్లలు స్కూల్ నుంచి వచ్చి స్నాక్స్ అని గొడవ చేస్తారు. మనం లేట్ చేసామనుకోండి ఇంకా ఏడ్చి గోలగోల చేస్తారు. సరిగ్గా మనల్ని చెయ్యనీయరు. పకోడీలకి ఎక్కువ ప్రాసెస్ ఉండదు కదా. ఇందులో మనం వేసేది ఏముంటుంది? ఉల్లిపాయలు, కరివేపాకు, పచ్చిమిర్చి, జీలకర్ర ఇంక ఇలాంటివే కదా వేసేది. వేసి నీళ్ళు పోసి కలపటం అనేది ఎక్కువ ప్రాసెస్ అవ్వదు కదా. అందుకోసమని ఆయిల్ పొయ్యి మీద పెట్టేసుకొని పిండి కలుపుకున్నారనుకోండి ఫాస్ట్గా చేసేసుకోవచ్చు. ఇంకెప్పుడు నేను పకోడీలు చేసినా గోధుమ పిండి పకోడీలు, లేదనుకోండి బియ్య పిండి గోధుమ పిండి కలిపైన పకోడీలు వేసుకోవచ్చు. శనగపిండితో పకోడీలు వేయటం అనేది చాలా తక్కువ చేస్తాను. ఎందుకంటే శనగపిండి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వచ్చిద్దని. గోధుమ పిండి పకోడీలు అయితేనే మా ఇంట్లో వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. ఇంకొకటి పకోడీలు మనం మధ్యాహ్నం టైంలో అంటే 3 గంటలకి, 4 గంటలకి, 5 గంటల లోపు మనం పకోడీలు చేసుకుంటున్నాం అనుకోండి, స్నాక్స్గా సరిపడా అయితే కొంచెం క్వాంటిటీలో చేసుకొని అయితే తినొచ్చు. మనం 5 దాటిన తర్వాత 6కి అలా పకోడీలు వేస్తా స్నాక్స్ అవి చేస్తున్నాం అనుకోండి, కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేసుకొని ఇంకా అన్నం అనేది తినకుండా ఉండేటట్టు చేసుకుంటే బెస్ట్. ఎందుకంటే మనం 6 గంటలకు మొదలు పెడుతున్నాం కదా. మనం చేసి అంతా అయిపోయేటప్పటికి కనీసం 6:30, 7 అయింది. అప్పుడు తినేసి మళ్ళీ అన్నం తినాలంటే తినలేరు. మనం అన్నం వండినా సరే అదంతా వేస్ట్ అయిపోయిద్ది. అందుకోసమని కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేసుకొని రైస్ వండుకునే పని లేకుండా తినటం అయితే బెస్ట్. నేనైతే ఇంక టీవీ చూస్తా తింటున్నాను. ఇంక నేనైతే నైట్ రైస్ అయితే వండలేదు. నేను నవీన్ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత 6కి అలా వండాను కాబట్టి ఇంకా పకోడీలే తిన్నాము. పిల్లలు ఏదన్నా ఆకలి అవుతుంది అనుకున్నారనుకోండి, వాళ్ళకి పడుకునేటప్పుడు ఒక గ్లాస్ పాలిస్తే చాలు. లేదనుకోండి మజ్జిగ చేసుకొని అందరం నిమ్మకాయ మజ్జిగ తాగితే ఇంకా చాలా మంచిది. నార్మల్ మజ్జిగ కంటే కూడా పిల్లలు నిమ్మకాయ మజ్జిగ తాగటానికి ఎక్కువ ఇష్టపడతారు. కొంచెం నిమ్మకాయ వేసి, కొత్తిమీర వేసి, మసాలా మజ్జిగలాగా చేసి ఇచ్చామనుకోండి, పిల్లలు బాగా ఇష్టంగా తాగుతారు. ఇంకా పకోడీలు అంటే ఆయిల్ ఫుడ్ తిన్నాం కదా మనం. మజ్జిగ తాగితే కూడా మన పొట్టలో చల్లగా ఉంటుంది. లైట్ వెయిట్గా ఉంటుంది. పొట్టలో కూడా బాగా అరిగిద్ది. మనకైతే మాత్రం సాయంత్రం పూట ఏదైనా స్నాక్స్లు తిన్నప్పుడు అన్నం తినకుండా ఉండటమే చాలా మంచిది. నేనైతే ఇలానే చేస్తుంటాను. ఇంక ఇదైతేనేమో ఉదయం పూట వీడియో. ఉదయం పూట టిఫిన్ అయితేనేమో ఇడ్లీ చేశాను. నవీన్ అయితే తినేసాడు. వాడు తిని కూడా స్కూల్కి వెళ్ళాడు. ఇదైతే తర్వాత మళ్ళీ అయితే ఇడ్లీ చేశాను. ఇంకా మా ఆయన చేనుకి వెళ్ళాడు. చేను నుంచి అయితే రాలేదు. ఈరోజు ఒకళ్ళు కూలోళ్ళు కూడా వస్తున్నారంట. వాళ్ళకు కూడా టిఫిన్ పెట్టాలంట. ఇంకా వాళ్ళు రాలేదు. ఇంకా ఇడ్లీ ప్లేట్లు అలాగనే ఉంచడం ఎందుకులే అని తీసి హాట్ బాక్స్‌లో అయితే పెట్టాను. ఇప్పుడు అంట్లు కడుక్కోవాలి కదా. మళ్ళీ ఆ ప్లేట్లన్నీ ఉంచి అంట్లు కడిగినా సరే మళ్ళీ ఇంకా కడిగినట్టు అనిపించదు. ఆ అంట్లన్నీ మళ్ళీ టబ్బు నిండా అంట్లు కనపడతా ఉంటాయి. అందుకని ఇడ్లీ తీసేసి హాట్ బాక్స్‌లో పెట్టేశాను. ఇంకా వాళ్ళు ఏ టయానికి వచ్చినా నాకైతే ఇబ్బంది ఉండదు. వాళ్ళ కోసం ఎదురు చూడాల్సిన అవసరం ఉండదు. అంట్లు కడగాలి, వాళ్ళు రాలేదా అనే టెన్షన్ అయితే ఉండదు. హాట్ బాక్స్ చిన్నదే కాబట్టి ఇంక ఇబ్బంది ఉండదు. చేనుకి పంపించాలంటే ఇంకా హాట్ బాక్స్‌లో అంతే అయినా పంపించొచ్చు. ఒక బాక్స్‌లో కొంచెం చట్నీ వేసి అందులోనే పెట్టేసి పంపించేయొచ్చు. మా ఆయన వచ్చాడనుకోండి ఇంక ఇంటి దగ్గరే తినేసి వెళ్తాడు. ఇడ్లీ వండిన రోజు మాత్రం చాలా అంట్లుంటాయి కదా. అబ్బా! కడగాలంటేనే తలనొప్పి వచ్చేసిద్ది. కూరగాయలు కట్ చేశాను కదా. ఇంకా తొక్కలన్నీ అయితే తీస్తున్నాను. నవీన్‌కైతేనేమో ఒక ఎగ్ అయితే ఫ్రై చేసి ఇచ్చాను. వాడికి అంతేను. ఇంకా వాడు తినని కూరలు ఉంటాయి కదా. ఈరోజు కాకరకాయ చేస్తున్నా. కాకరకాయ అయితే వాడు తినడు. అందుకని వాడికి ఎగ్ ఫ్రై చేసి ఇవ్వటము, లేదనుకోండి ఒక బంగాళదుంప ఫ్రై, లేదనుకోండి ఒక ఉల్లిపాయ టమాటా వేసి అన్నం తిరగమాతలాగా చేసి ఇవ్వటము అలా అయితే చేసేస్తుంటాను. వాడు తినే కూరలు అయితేనేమో అందరం కలిపి ఒకేసారి ఉదయాన్నే చేస్తాను. కాకరకాయ కూడా ఇప్పుడు చేయట్లేదు. ఇప్పుడే కట్ చేసి పెట్టేశాను. మళ్ళీ ఇప్పుడు కూర పొయ్యి మీద వేసాననుకోండి, ఈ అంట్లు కడిగేటప్పుడు మధ్యలో పని ఆపి వస్తా చూసుకుంటా ఉండాలా. కూర ఉడికిందా లేదా, మాడిపోయిందా, ఎలా ఉందా, ఏంటా అని. ఇంట్లోకి బయటికి తిరగాలంటే కష్టంగా ఉంటుంది. చేనుకి వెళ్ళేటప్పుడైతే ఇంకా అలా చేస్తాను. తప్పదు. ఎందుకంటే మనకు టైం అనేది చాలా తక్కువ ఉంటుంది కాబట్టి.
ఇంక ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఎందుకు అంత రిస్క్ తీసుకోవటం అవసరం ఉండదు కదా. ఎప్పుడో మధ్యాహ్నం మేము తినేది. మేము అన్నం తినబోయేటప్పటికి 1 అలా అయ్యిద్ది. ఇంకా అప్పుడు 12 గంటలప్పుడైతే వండుకోవచ్చు. లేదనుకోండి, ఇప్పుడు నేను టిఫిన్ తింటాను కదా, టిఫిన్ తిని టీ తాగే అంతసేపు నేను ఖాళీగానే కూర్చుంటాను. టీవీ చూస్తా కూర్చుంటాను కదా, ఆ ఖాళీ టైంలో కూర చేస్తాను. ముందే కూరగాయలు కట్ చేసి పెట్టుకున్నాను. ఎందుకంటే ఇడ్లీ వండేటప్పుడు మనకి ఎక్కువ టైం అయితే ఏమి ఉండదు కదా. ఇడ్లీ అనేది పొయ్యి మీద వేసామంటే అవి ఉడుకుతూ ఉంటాయి. ఇంకా పొయ్యి దగ్గర ఎక్కువసేపు నుంచోవలసిన అవసరం ఉండదు. నాకైతే కొంచెం ఖాళీ టైం దొరికింది. ఇంకా ఆ ఖాళీ టైం వేస్ట్ చేసుకోవటం ఎందుకులే అని చెప్పేసి కూరగాయలు అయితే కట్ చేసి పెట్టుకున్నాను. ఇవేం పాడయ్యేవి కాదు కదా, కాకరకాయలు పాడవు. బంగాళదుంప అలాంటివైతేనేమో కొంచెం నల్లంగా వస్తాయి. వంకాయలు అలాంటివి ముందే కట్ చేయకూడదు. ఇవైతే ముందు కట్ చేసినా మనకు ప్రాబ్లం ఉండదు కదా, అందుకని కట్ చేసి పెట్టుకున్నాను. కూరగాయలు కట్ చేసి పెట్టుకున్నామంటే కూర చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. అలా కాకుండా మళ్ళీ ఎప్పుడో మధ్యాహ్నం కూరగాయలు కట్ చేసి కూర చేయాలంటే మాత్రం కొంచెం కష్టంగానే అనిపించిద్ది. అంట్లు చూడండి ఎన్ని అంట్లు ఉండయో. మన జీవితం మొత్తం ఇలా అంట్లు కడుక్కోవటం, బట్టలు ఉతుక్కోవటం, ఇంటి చాకరీ చేసుకోవటంతోనే అయిపోయిద్దట్టుంది. ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి ఇంకా మనం ఫస్ట్ చూసేది ఇవే కదా. ఇల్లు ఊడ్చుకోవటాలు, బయట పాచికసులు ఊడ్చుకోవటాలు, అంట్లు కడుక్కోవటాలు, బట్టలు ఉతుక్కోవటాలు, ఇంట్లో వాళ్ళకి అన్నం వండటాలు, కూర చేయటాలు, ఇదేననుకోండి మన లైఫ్. ఆడవాళ్ళందరూ లైఫ్లో సక్సెస్ అయ్యి ఎక్కడికెక్కడికో వెళ్తున్నారు. కానీ మనం మాత్రం ఇక్కడే ఉన్నాం. అంట్లు కడిగే కాడ, బట్టలు ఉతికే కాడే ఉన్నాము. కానీ తప్పదు కదా, మన పనులు మనం చేసుకోవాలి. ఎంత పెద్ద ఉద్యోగస్తులైనా, ఎంత జాబ్ చేసే వాళ్ళైనా, ఏ పొజిషన్లో ఉన్నా కానీ ఇంట్లో ఒక పూట ఒక్కరోజు పని మనిషి రాలేదనుకోండి, వాళ్ళకి తప్పదు. ఆడవాళ్ళే ఇంట్లో వంట చేయాల్సిందే, అంట్లు కడగాల్సిందే, బట్టలు ఉతకాల్సిందే, అన్ని పనులు చేసుకోవాల్సిందే. ఏ రంగంలో ఉన్నా, ఎంత పై స్థాయికి పోయినా సరే వండుకొని తినడం అనేది తప్పదు కదా. ఇంట్లో అయితే ఉల్లిగడ్డలు అయిపోయినాయి. ఉల్లిగడ్డలు అయితే తెప్పించాను. ఈసారి 5 కేజీలే తెప్పించా. ఎప్పుడు 10 కేజీలు తెప్పించేదాన్ని. ఇంట్లో మందుబుడ్లు, పుస్తకాలు అవన్నీ అమ్మేశాము. అమ్మేసి అప్పుడు వాళ్ళు ఉల్లిగడ్డలు ఇస్తామంటే వద్దన్నాము. డబ్బులు ఇవ్వమంటే ఎక్కడ ఇచ్చారండి అస్సలు. అబ్బబ్బా, మన దగ్గర మేము సంవత్సరం పాటు నిల్వ స్టాక్ పెట్టుకుంటామా, మన దగ్గర మన వస్తువులు కొనటానికి కూడా అసలు ముప్పు తిప్పలు పెడతారనుకోండి. కాటా పెట్టమంటే పెట్టరు. మనం చెప్పిన రేటుకి వాళ్ళు ఇవ్వరు. వాళ్ళు చెప్పిన రేటుకి మనం ఇవ్వాలంటారు. అసలు మనల్ని ముప్పు తిప్పలు పెడతారనుకోండి. ఉల్లిగడ్డలు వద్దంటే ఉల్లిగడ్డలు తీసుకోవాల్సిందే అని చెప్పేసి డబ్బు లేకుండా వెళ్ళిపోయాడు. ఉల్లిగడ్డలు ఇవ్వలేదు, డబ్బులు ఇవ్వలేదు. వాళ్ళు అసలు ఊళ్ళోకి వచ్చారో రాలేదో కూడా నేను చూడలేదు. గోతాలకి వేసి మందు బుడ్లు, పుస్తకాలు అవన్నీ సంవత్సరం బడా ఉంచుతామా, ఆడ వచ్చేది ఒక 100 రూపాయలు. కానీ మనకేమో వాటిని పడేయటానికి ప్రాణం అప్పదు. అమ్మో, ఒక 100 రూపాయలన్నా వస్తాయి కదా, ఒక 200 వస్తాయి కదా అనుకుంటాము. వాటిని కరెక్ట్గా కాటా పెట్టేసి మనకి కరెక్ట్గా నిజాయితీగా ఇచ్చారనుకోండి, అక్కడ 100 రూపాయలు వచ్చేది 200-300 వస్తాయి. కానీ మనకి ఖచ్చితంగా కాటాలు పెట్టి మాత్రం నిజాయితీగా ఇవ్వరు. మనం ఏం చేసుకుంటాం, ఇంక ఇంట్లో ఉంచుకొని ఏం చేసుకుంటాం, అవి మనకు పనికిరావు. ఇంక ఎవరో ఒకరికి అమ్మాల్సిందే కదా. ఎవరు వచ్చినా సరే ఇలాగనే బేరాలాడతారు. ఇంకా వాళ్ళు చెప్పిన రేటుకే మనం ఇవ్వాల్సిందే. ఒక రూపాయి, రూపాయి పెంచుతారేమో కానీ అంతకంటే పెంచరు. ఇంకేం చేస్తాం, ఇంట్లో అడ్డమేగా అని చెప్పేసి వాళ్ళు అడిగిన రేటుకి ఇస్తాము. కాటా పెట్టుకుంటారా బాబు అంటే కాటా కూడా పెట్టుకోరు. అక్క 5 కేజీలకు వస్తాయి, ఇంకా అంతకంటే రావు, తీసుకో అని బలవంతం చేస్తారనుకోండి. వాళ్ళు వచ్చేది ఎప్పుడో, మళ్ళీ ఉల్లిగడ్డలు తెచ్చేది ఎప్పుడో అని చెప్పేసి ఇంకా నిన్నైతే సత్తనపల్లిలో తెప్పించాను ఉల్లిగడ్డలు లేకపోతే మనకు అసలు నిమిషం జరగదనుకోండి. ప్రతిరోజు చాలా ఉల్లిగడ్డలు అయితే వాడతాము. ఏదన్నా స్నాక్స్ చేయాలన్నా ఉల్లిపాయలు ఉండాల్సిందేను, ఏదన్నా కూర చేయాలన్నా ఉల్లిపాయలు ఉండాల్సిందే. ఏమీ లేకపోయినా సరే ఒక ఉల్లిపాయ వేసి ఫ్రై చేసేసి అందులో కొంచెం రైస్ వేసి ఉల్లిపాయ కారం వేసుకొని తిన్నా కూడా సూపర్గా ఉంటుంది అనుకోండి. ఉల్లిపాయలు పోసేటప్పుడు ఇంకా బీరువా కింద అయితే క్లీన్ చేస్తాను. మొత్తం నీట్గా అయితే ఊడ్చేసి ఇంకా పట్ట కూడా క్లీన్ చేసేసి ఇంక ఇదిగోండి ఉల్లిపాయలు అయితే పోసాను. ఇంకా బీరువా కింద అయితే పెట్టేస్తున్నాను. ఇలా పెట్టేశాను అనుకోండి, నాకు అడ్డంగా లేకుండా ఉంటాయి. బాగా గాలి ఆడుతూ ఉంటాయి కదా, ఉల్లిపాయలు కూడా త్వరగా పాడవకుండా ఉంటాయి. ఉల్లిపాయలు రూపాయి పెచ్చైనా సరే ఆరుదల పాయలు తెచ్చుకున్నాం అనుకోండి, త్వరగా పాడవకుండా ఉంటాయి. మనం తక్కువగా వస్తున్నాయి కదా అని చెప్పేసి పచ్చిపాయలు అవి తీసుకున్నాం అనుకోండి, అన్నీ కుళ్ళిపోతాయి. అన్నీ ఒకరోజు మనం తినలేము, ఒకరోజు వాడుకోలేం కదా, ఇంకా కుళ్ళిపోయి పాడైపోతాయి.
అందుకని ఒక రూపాయి ఎక్కువైనా సరే ఆరుదల పాయలు తీసుకోవటం బెస్ట్. ఇవైతేనేమో టిక్కీలు చేలకు ముందేస్తాం కదా మేము, ముందేసినప్పుడు టిక్కీలు అయితే వస్తాయి. ఇంకా అవేమో చేను దగ్గర కాలం ఉంటుంది కదా, కాలువలో జాడించుకొని అయితే తీసుకొచ్చి ఆరేస్తాము. ఆరిన తర్వాత ఇంక ఇలా కట్టలా కట్టి బల్ల మీద వేస్తాము. ఈరోజు మా ఆయనకి ఎందుకో టిక్కీలు అవసరమైనవి అంట, బల్ల మీద నుంచి దించేసి ఇంకా తనకు అవసరమైనవి తీసుకుపోయాడు. మగవాళ్ళు అంతేనండి, వాళ్ళకి అవసరమైనవి తీసుకుంటారు. ఆడ ఎన్ని వస్తువులైనా ఉన్నాయి, ఏమైనా ఉన్నాయి, లాగి పడేసి వాళ్ళకు కావాల్సింది అవసరమైనది తీసుకొని పోతారు. దాన్ని మళ్ళీ ఎక్కడ వస్తువు అక్కడ సర్ది పెట్టరు కదా, ఇంకా అలాగనే పడేసిపోతారు. దాన్నేమో మనం సర్దుకోవాలి. ఇవన్నీ మనకి ఎగస్ట్రా పనులే కదా, ఇంకా మనల్ని ఏమంటారు, తిని మీరు ఖాళీగా ఇళ్ళ కాడ కూర్చుంటున్నారు అంటారు. సగం అందుకోసమేనేమో ఇంటిని అసలు చిందరవందర గందరగోళం చేసేది వాళ్ళే. టిక్కీలన్నీ నీట్గా ఇలా కట్టలాగా కట్టేసి బల్ల మీద వేస్తాను. కింద అనేది అడ్డం లేకుండా ఉంటాయి కదా. ఇంకా పొలం పోయే వస్తువులు ఏవైనా సరే ఎక్కడ వస్తువులు అక్కడ నీట్గా సర్దేసుకొని ఒక పక్కన అయితే పెట్టుకుంటాను. అలా పెట్టుకుంటేనే చూడటానికి చాలా నీట్గా ఉంటాయి. ఎలా పడితే అలా ఇంటి నిండా కుప్పలు కుప్పలుగా ఏనో అలా వేసామనుకోండి, అసలు గందరగోళంగా ఉంటుంది. ఆ పని అనేది మనకి అర్థం కాదు. ఎక్కడ వస్తువు అప్పుడు, ఎక్కడ వస్తువు అక్కడ సర్దేసుకుంటా ఉంటాను. మందు ఈ బుడ్లు అవన్నీ వచ్చినాయి అనుకోండి, ఒక గోతం పెట్టేసుకొని గోతంలో వేసుకుంటాను. ఇలా టిక్కీలు వచ్చినాయి అనుకోండి, ఇలా కట్టగట్టేసి ఒక పక్కన పెట్టుకోవటం. చేలికి తీసుకెళ్ళే బకెట్లు, బిందెలు అవన్నీ ఉంటాయి మెట్ల కింద, ఒక పక్కన అయితే పెట్టేసుకుంటాను. ఇంక ఈరోజు కూర అయితేనేమో ఇందాక కాకరకాయలు కట్ చేశాను కదా, ఆ కాకరకాయల కూర అయితే చేస్తున్నాను. పెరిగేసి కూర చేసుకుంటే కూడా చాలా బాగుంటుంది, మనకి హెల్త్కి కూడా చాలా మంచిది. పెరిగేసి కూర చేస్తే చేదు అనేది ఉండదు, ఎందుకంటే మనం పెరిగేస్తున్నాం కదా, ఆ పెరుగుకి చేదు అనేది ఇరిగిపోయిద్ది. ముందు మనం తిరగమాత పెట్టేసుకొని, తిరగమాత కాలిన తర్వాత కాకరకాయలు వేసుకొని కొంచెం ఉప్పు పసుపు వేసి మగ్గనివ్వాలి. అందులో కొంచెం వాటర్ కూడా పోసుకోవాలి, అడుగు అనేది అంటకుండా బాగా మగ్గుతాయి. కొంచెం వాటర్ పోసి వాటర్ మొత్తం ఇనిగేంత వరకు బాగా మగ్గనిచ్చి లాస్ట్లో మనం కొంచెం కారం వేసుకోవాలి. కారం వేసిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకొని అది బాగా చల్లారాలి. చల్లారిన తర్వాత మనం పెరుగేసుకోవాలి.